ఆంధ్రప్రదేశ్ సంబంధించి కళ్యాణ్ మీకు గుర్తుండే ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ రోజు కేకే అనే వ్యక్తి చేసిన ఎగ్జిట్ పోల్ దాదాపు నిజమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి చాలా మ్యాసివ్ విక్టరీని కూటమి దక్కించుకున్నట్టుగా పిక్చర్ అర్థమైపోతుంది. తెలుగుదేశం పార్టీ స్వతహాగా 132 స్థానాలు, జనసేన 19 స్థానాల్లో లీడ్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు లీడ్లో ఉంది. 175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్లో 18 మంది సభ్యులు ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా వస్తుంది. అయితే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ రాబోతుంది. ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్గా, జగన్మోహన్ రెడ్డిగా, ప్రతిపక్ష హోదా జనసేనగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అనేది అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే ఇప్పటివరకు అందుతున్న లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం 17 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంటే పోటీ చేసిన 21 స్థానాల్లో 19 స్థానాల్లో పవన్ కళ్యాణ్ లీడ్లో ఉండడం అనేది ఇక్కడ సిగ్నిఫికెంట్ అంశంగా మనం ఖచ్చితంగా చూడాలి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదా ఏమైనా మరి పవన్ కళ్యాణ్కి దక్కుతుందా? అదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది భంగపాటు అన్న ఒక వాతావరణం అయితే క్రియేట్ అయిపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగానే చూడాలి. గతంలో మనం చూస్తాం తమిళనాడులో విజయకాంత్ ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకు 25కి మించి సీట్లు రావడం, అక్కడ ప్రతిపక్ష హోదా దక్కడం అనేది ఇప్పటివరకు సౌత్లో ఒక చెప్పుకోదగ్గ అంశంగా ఉంది. కానీ జనసేన కానీ 19 సీట్లు సాధించినా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు సాధించినా ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక బిగ్ బ్రేక్ త్రూ గానే మనం చెప్పాలి. కళ్యాణ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మీరు అన్నట్టు ప్రతిపక్ష హోదా జనసేనకు దక్కితే అప్పుడు ప్రభుత్వంలో చేయడానికి జనసేనకు అవకాశం దక్కదు. రైట్, ప్రతిపక్ష హోదాకే జనసేన పరిమితం కావాల్సిన పరిస్థితి ఉండొచ్చు. కానీ కేకే మనకు ఏదైతే మనం ఇంతకు ముందే సర్వే గురించి మాట్లాడుతున్నామో, కేకే మనకు అందుబాటులో ఉన్నారు. కేకే గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి మీరు ఊహించినట్లే ఏపీ ఫలితాలు వచ్చాయి. ఆ రోజు డిబేట్లో నేనే మీతో అన్నాను, మీ సర్వేకు మీరు కట్టుబడి ఉంటారా అని అడిగితే మీరు ఖచ్చితంగా నేను అడిగిన దానికి స్వీకరించారు. నేను కట్టుబడి ఉన్నానని చెప్పారు. మీరు ఏదైతే జనసేన 21కి 21 వై నాట్ 21 అంటూ 21 వస్తాయని చెప్పారు. ఆల్రెడీ 19 వచ్చాయి. ఇంకొక రెండిట్లో మాత్రమే ఏం జరగబోతుందో తేలాలి. వైసీపీ కూడా 14 సీట్లు అని చెప్పారు. 17 దగ్గర ఇప్పుడు లీడ్లో ఉంది. టీడీపీ 133, మీరు ఇచ్చిన ఫిగర్ 132 ఇప్పుడు లీడ్లో ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ సర్వే అక్యురేట్ గా వచ్చింది. ఖచ్చితంగా మీకు కంగ్రాచులేషన్స్. ముందుగా అక్కడ నేషనల్ లెవెల్లో పీకే ఎలాగో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కేకే అలా తయారయ్యారు. అంటే కేకే గారు మీరు చెప్పినట్టుగా, అంటే ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ లో నేషనల్ సంస్థలు ఇచ్చాయి, జాతీయ సంస్థలు ఇచ్చాయి, కానీ మీరు చెప్పినట్టు దాదాపుగా టెంటేటివ్ గా ఫెయిర్ వచ్చిన నేపథ్యం ఇప్పుడు కేకే అనే వ్యక్తి ట్రెండ్ కాబోతున్నాడు. ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే ఎమోషనల్లీ ఒక పార్టీ గెలిచినా ఒక పార్టీ ఓడినా ఎమోషనల్లీ పెద్ద డిఫరెన్స్ లేదండి మామూలుగా. ఎందుకంటే మేము అలా ఉంటేనే మనసుతో ఉంటే చేయగలుగుతాం. బట్ నెంబర్స్ ఆబ్వియస్ గా +or -2 అటు ఇటుగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ చూస్తున్నాం. దానికి కొంచెం ఆనందంగా ఉందండి. మనం చెప్పినట్టుగా ఓవరాల్ 144 చోట్ల పోటీ చేస్తుంది టీడీపీ. దాంట్లో 133 చోట్ల ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని, అలాగే వైఎస్ఆర్సీపీకి 14 చోట్ల అవకాశం ఉందని, దాంట్లో కూడా 6 చోట్ల కన్ఫామ్ గెలిచేది ఉంది. మిగతా 8 చోట్ల టఫ్ ఫైట్లు ఉందని ఆ నియోజకవర్గాల పేరుతో సహా చెప్పాం. అలాగే జనసేన ప్రధాన ప్రతిపక్షం అవుతుంది కానీ ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా చెప్పాం. అలాగే బీజేపీ పోటీ చేసినటువంటి 10 స్థానాలు 7 స్థానాలు వస్తుందని, పార్లమెంట్ లో 25 స్థానాల నుంచి 25 వచ్చేదానికి ఆస్కారం ఉందని, ఒకటి అటు ఇటుగా ఉన్నా కానీ మెజారిటీ 25 స్థానాలు వచ్చేదానికి అవకాశం ఉందని ఘంటాపదంగా చెప్పాం. మీకు అందరికీ థ్యాంక్ యూ అండి, మమ్మల్ని నమ్మి మమ్మల్ని ప్రొజెక్ట్ చేసినందుకు. లాస్ట్ టైం కూడా 151 చెప్పినప్పుడు డౌట్ పడ్డారు, 161 చెప్పినప్పుడు ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా డౌట్ పడ్డారు. ఎందుకంటే మేము 120, 130 వస్తాయని, 161 ఎలా వస్తాయి కేకే మరి ఎగ్జాగ్రేట్ ఫిగర్స్ చెప్తారని కూటమి వాళ్ళు కూడా, అంటే పెద్ద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 151 ఇచ్చారు, అదే వచ్చింది నెంబరు. అవును సార్. అంటే కేకే గారు, ఇక్కడ మీరు ఇంత అక్యురేట్ గా గత ఎన్నికల్లో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. నేషనల్ లెవెల్లో సర్వేలు అనగానే పీకే గుర్తొచ్చేవాడు మనకు, ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా అలానే కేకేనే మీరు మరింత ముందుకి సర్వేల విషయంలో కానీ స్ట్రాటజిస్ట్గా కానీ మిమ్మల్ని పెట్టుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి పార్టీలు. అంటే ఇందులోనే కంటిన్యూ అవుతారా? మీరు ఎలా ఉంటుంది? మీరు ముందు ఏం చేయబోతున్నారు? 100%. ఎందుకంటే సర్వీస్ కరెక్ట్ చేస్తాం. ఆబ్వియస్లీ మీరు ఇచ్చినటువంటి తోడ్పాటు మామూలుగా ఇంతమంది వేరే సంస్థలకి ఏంటంటే సార్ ఇండివిజువల్ కూడా కనెక్ట్ గారు. ఇప్పుడు కేకే అనే వ్యక్తికి ఇంత బ్రాండ్, ఇంత కంపెనీకి ఇంత బ్రాండింగ్ వచ్చింది. ప్లస్ ఇండివిజువల్ కూడా కేకే అనే వ్యక్తిని ఇంత లక్షలాది మంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 2-3 కోట్ల మంది చూశారని చెప్పి మన మీడియా ప్రజలు చెప్తున్నారు. సో ఇంతమంది కనెక్ట్ అవుతున్నందుకు, నమ్ముతున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సార్. మీ అభిమానాన్ని, మీ నమ్మకాన్ని ఎప్పుడు ఇలాగే కొనసాగిస్తామని మేము మీకు తెలియజేస్తాం. కేకే గారు, ఫైనల్ గా అంటే మీరు తీసుకున్న ఈ సర్వేని అంటే ఇంత సైంటిఫిక్ గా చేశారు అనేది మనకు ప్రూవ్ అవుతుంది. ఇది
అంటే సైంటిఫిక్ దాంట్లో మీకు ఎందుకు అంటే సింగిల్ నెంబర్ ఇవ్వడం అనేది నేషనల్ లెవెల్లో కూడా ఏ సంస్థలు కూడా చాలా క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు కూడా సింగిల్ నెంబర్ ఇవ్వలేదు. సింగిల్ నెంబర్ గా ఇచ్చే ధైర్యం ఏంటి మీకు? మీరు తీసుకున్న ఆ సైంటిఫిక్ విధానం ఏంటి, అసలు ఏ రకంగా చేశారు? అంటే ఎందుకంటే కేకే గారు జనరల్ గా మనం శాంపిల్ సైజ్ ఎంత అనే దానిపై డిపెండ్ అయ్యి ఈ సర్వేలని చెప్తుంటాం. అయితే మీరు ఆ రోజే చెప్పారు నాతో, డిబేట్లో మాతో కూడా అన్నారు, శాంపిల్ సైజ్ అనేది ఇంపార్టెంట్ కాదు, నేను సైంటిఫిక్ గా చేశానని చెప్పారు. కరెక్ట్ సార్. మామూలుగా మేము ఇప్పుడు అరుగు మీద కూర్చున్న మామూలు కూడా జగన్ కి 100 వచ్చేస్తాయి, చంద్రబాబు 100 వచ్చేస్తాయి అని మామూలు నెంబర్ చెప్పేస్తారు సార్. అటువంటిది ఒక ఇంత సర్వే కంపెనీ ఇంత ఉన్నప్పుడు మార్జిన్లు అంటే +10 -10 అని 20 సీట్ల మార్జిన్లు ఎందుకు చెప్పాలి? మనం సింగిల్ ఫిగర్ గా ఎందుకు రిస్క్ తీసుకోకూడదు? ఒక నెంబర్ చెప్దాం, దానికి +2 2-3 అటు ఇటు అయినా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఒక నెంబర్ అన్ని బేరీ చేసుకుని వడగట్టి లాస్ట్ లో అంటే మనం 4 లేయర్స్ గా చేస్తాం సార్. ఇనిషియల్ గా మనం సర్వే చేస్తాం, తర్వాత మీరు చెప్పినట్టు డేటా సైన్స్ అంటే ఎమోషనల్ ని డేటాగా కన్వర్ట్ చేసి దాన్ని అప్లై చేస్తాం. అలాగే మనకు స్లీపర్ సెల్స్ ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, మళ్ళీ అలాగే అవుట్ సోర్సింగ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అలాగే కంప్లీట్ గా 4ని కంప్లీట్ చేసి మన విలేజ్ వారిగా బూత్ లెవెల్ గా వెరిఫై చేసి 170 నియోజకవర్గాలు ఒక్కొక్క నియోజకవర్గాన్ని 360 డిగ్రీలుగా జల్లెడ పట్టి ఇంత క్రిస్టల్ క్లియర్ గా చెప్పినప్పుడు ఎందుకు మన సింగిల్ నెంబర్ కి వెళ్ళకూడదు అన్నప్పుడు మొత్తం టీము భయపడినా సార్. బట్ కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళాం, ధైర్యంగా ముందుకెళ్ళాం. నెంబర్ మీద నమ్మకం ఉంది మాకు. మీరు చెప్పినట్టు కేకే గారు మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ కు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉందని, కానీ ఇప్పుడు ఆయన కూటమిలో ఉన్నారు, ఇప్పుడు టెక్నికల్ గా అది కుదిరే అంశం అవుతుందా? టెక్నికల్ గా అంటే ప్రధాన ప్రతిపక్షం వస్తుందని చెప్పాం సార్. మామూలుగా వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి తీసుకోకపోవచ్చు, అక్కడ కూర్చోకపోవచ్చు. బట్ టెక్నికల్ గా ప్రధాన ప్రతిపక్షం జనసేన అవుతుందని గంటాపదంగా చెప్పాం సార్. మామూలుగా నరమానుడికి అది నమ్మసక్యంగా ఉండదు. ఎందుకంటే 151 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీ ఎలా అంత 18 లోపల కోల్పోతుందనే ఎవరికైనా డౌట్లు వస్తాయి. బట్ ప్రజలకి ఎమోషన్ ఉంటుంది, కానీ ప్రజల ద్వారా వాళ్ళ ఎమోషన్ ని డిరైవ్ చేసిన చివరికి వచ్చిన నెంబర్ కి ఆ నెంబర్ కి ఎటువంటి ఎమోషన్ ఉండదు సార్. ఆ నెంబర్ గానే చూపిస్తుంది. సో ఆ నెంబర్ ని మేము ధైర్యంగా నమ్ముకొని ముందుకు సార్. అంటే వైసీపీకి 17 వచ్చాయి, జనసేనకు 19 వచ్చాయి, మళ్ళీ నెంబర్స్ మారే అవకాశం ఉందా? మీ అంచనా ఏంటి? ట్రెండ్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? ఇలాగే కొనసాగొచ్చు, ఇంకా తగ్గొచ్చు. ఇంకా నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్యాలెట్ ఓట్ బ్యాంకింగ్ ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పారు సార్. లాస్ట్ లో అది కూడా ఓపెన్ చేస్తారు కాబట్టి ఇంకా రౌండ్లు పెరిగేసరికి మనం అనుకున్న నెంబర్ కి దరిదాపులుగా వచ్చేదానికి వస్తుందని నా నమ్మకం సార్. ఓకే, థ్యాంక్ యూ కేకే గారు.